అందరు మీ తలల మీద చేతులు పెట్టుకోండి, నా మాట వినండి. అందరు మీ తలల మీద చేతులు పెట్టుకోండి. అడగండి నాతో, ప్రభువా దావీదును అభిషేకించినట్లు నన్ను అభిషేకించయ్యా. చెప్పు గట్టిగా, నన్ను అభిషేకించయ్యా. నా చెయ్యి నా తల మీద పెట్టుకున్నాను, అభిషేకించయ్యా. నీ రక్తముతో అభిషేకించు, నీ ఆత్మతో అభిషేకించు, తైలముతో అభిషేకించు. దేవా నన్ను అభిషేకించు, నన్ను అభిషేకించు, నన్ను అభిషేకించు. నేను అభిషేకించబడిన వ్యక్తిగా మారాలి. ఆ కృప దేవుడు మీ అందరికి దయచేయును గాక. ఆమేన్, ఆమేన్. మా దావీదును అభిషేకించాడా? దావీదు పక్కన ఉన్న వాళ్ళని అభిషేకించాడా? చెప్పు. దావీదును అక్కడ రాయబడిన మాట ఏంటంటే, తల్ల పైకెత్తాలా. సమూయేలు అంట దావీదు దగ్గరకు వచ్చి ఆ తైలపు కొమ్మును తీసి, ఆ రాయబడిన మంచి మాట చూడండి, వాళ్ళ సహోదరులు ఎదుట. ఇప్పుడు 7 మంది ఆడున్నారు, అక్కడే నిలబడుకున్నారు. వాళ్ళ ఎదుట దావీదును అభిషేకించాడు. ఇనక వాళ్ళు 7 మంది అట్లా నిలబడుకొని ఉంటే వాళ్ళ ఎదుట దేవుడు దావీదును అభిషేకించాడు. మీకు ఒక చిన్న మాట చెప్తా చూడండి, జాగ్రత్తగా వినండి, మనసు పెట్టి జాగ్రత్తగా వినాలా. మనం అందరూ క్యూలోకి వెళ్ళాము, ఆ పింఛన్ కోసం అనండి, పింఛన్ కోసం అందరూ క్యూలోకి వెళ్ళాము. అందరికి హీరోలు ఎవరికి ఇస్తారు? లిస్ట్లో ఎవరి పేరైతే ఉంటుందో చెప్పండి అమ్మా. లేదా ఇంకా మీకు అర్థమయ్యేది చెప్తా చూడండి. ఒక దగ్గర ప్రార్థన జరుగుతూ ఉంది, ఆ ప్రార్థనకు అందరూ మనం వెళ్ళిపోయాము. ఆ తర్వాత చాలా మంది భోజనం చేశారు, చాలా మంది భోజనం చేయలేదు, అన్నం మిగలేదు అనుకో. ఇప్పుడు మన కడుపు మండుతుందా మనదా? చెప్పండి, కడుపు మండుతుందా మనదా? రాజు భోజనం వాళ్ళు తిన్నారు, ఆ రాజు భోజనం నేను తినలేకపోయాను, నాకు చాలలేదు, నాకు అందలేదు, కడుపు మండదా? మన దేవుడు ఎవరంటే, నీ తోటి వారి దగ్గర, నీ బంధువుల దగ్గర, నీ రక్త సంబంధికుల దగ్గర, నీ ఇరుగువారు పొరుగువారు దగ్గర నిన్ను అభిషేకించే దేవుడు ఆయన. ఎవరమైనా చెప్పండి గట్టిగా, ఎవరైనా. శారమ్మా వినాలా. ఒకటి, నీ తోటి వారి కంటే నిన్ను ఆయన ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. రెండో మాట, నీ తోటి వారి కంటే ఆయన నిన్ను ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. మూడో మాట, నీ తోటి వారి కంటే దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. ఒక్కసారి నా వైపు చూడండి. ఇక్కడ కూర్చున్న స్త్రీలైనా, పురుషులైనా, చిన్నలైనా, పెద్దలైనా, ముసలోళ్ళైనా, యవనస్తులైనా, మా అమ్మాయినా కూడా నిద్రపోతుంది చూడు పాపం, ఏమైనా దారబంధం పగిలిపోతుంది. ఆ దారబంధం నువ్వు ఎడబెడుతుంది పాపం. జాగ్రత్తమ్మా. ఇక్కడ ఉన్న మనం అందరం ఎవరమో తెలుసా? అభిషేకించబడిన వారు.